ఈ మొబైల్ ఇంటర్నల్‌గా హీట్ అవ్వట్లేదు. కానీ బయట ఫ్రేమ్ మాత్రం కాలిపోతుంది పట్టుకొని ఆడేటప్పుడు. ఈ మొబైల్ గేమింగ్‌కి అయితే సెట్ కాదు. ఇది పోకో F7. ఈ వీడియోలో పూర్తిగా గేమింగ్ రివ్యూ చూద్దాం. మీకు ఫుల్ రివ్యూ కావాలంటే ఆల్రెడీ పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి. దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా ప్రతి డిపార్ట్‌మెంట్. ఈ వీడియోలో ఓన్లీ గేమ్ ఆడుతుంటే ఎలా ఉంది మొబైల్ అనేది మాత్రం చూద్దాం. సో ఇంక స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ రోజు మనం మొత్తం 4 గేమ్స్ ఆడుతున్నాము. ఫస్ట్ వచ్చేటప్పటికి యాస్ఫాల్ట్ ఆడదాం. దాని తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ, దాని తర్వాత ఫ్రీ ఫైర్, దాని తర్వాత BGMI. ప్రెసెంట్ ఛార్జింగ్ వచ్చేటప్పటికి 45% ఉంది. ఓకే, అండ్ ఆల్సో టెంపరేచర్ కూడా చూపిస్తా మీకు. ఇది రూమ్ టెంపరేచర్ 34.1. మన ఫోన్ టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. ఫోన్ 36 ఉంది, 36.7. బ్యాక్ 35.8, నో 36.8, సారీ. సో ప్రెసెంట్ ఇదైతే ఫోన్ టెంపరేచర్. గేమ్ ఆడిన తర్వాత ఎంతకు రీచ్ అవుతుందో చూద్దాం. అలానే ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్న యాప్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను. ఫస్ట్ యాప్ యాస్ఫాల్ట్ తో స్టార్ట్ చేద్దాం. వైల్డ్ బూస్ట్ మోడ్ ఆన్ అయింది. ఇక్కడ సైడ్ FPS కనబడుతుంది ఎంత వస్తుంది అని. సో గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సెట్టింగ్స్ చూపిస్తా ఫస్ట్ మీకు. సెట్టింగ్స్ లోకి వెళ్తే గేమ్ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కస్టమ్ లో ఉంది, అండ్ 90 FPS లో ఉంది. ఇక్కడ అన్ని హైలో పెట్టాను. కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు 60 వస్తుంది. అది ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక 2-3 గేమ్స్ ఆడదాం. యాస్ఫాల్ట్ తో స్టార్ట్ చేస్తున్నాం గేమ్ని. వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం పడుతుంది, బయట గేమ్లో కూడా వర్షం పడుతుంది. వెళ్ళిపోతున్నాడు ఇది ఎక్కడికో. ఆగరా. నాకన్నా ముందు వెళ్తే అలానే గుద్దేస్తాను నేను. వచ్చేసాము, మనమే ఫస్ట్ విన్ అవుతాం. సో యాజ్ యూజువల్లీ మనమే ఫస్ట్ వచ్చాం. ఛార్జింగ్ మనం స్టార్ట్ చేసింది 45తో కదా, ప్రజెంట్ 44 ఉంది. కరెక్ట్గా గుర్తులేదు, సారీ. 44 or 45తో స్టార్ట్ చేసాం మనం. మళ్ళీ అదే మ్యాప్ ఇచ్చాడే ఏంటి? ఇది డిఫరెంట్ మ్యాప్. అన్ని జంపింగ్స్ ఉన్నాయి దీంట్లో. బురద లేకపోతే వెళ్తుంది కారు. వచ్చేసాం. సో ఇది కూడా విన్ అయిపోయాం. ఇంకొక గేమ్ ఆడతా. నెక్స్ట్ మిగతా గేమ్స్ కూడా ఆడాలి కదా. సో ఇంకొక గేమ్ ఆడి దీన్ని క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడదాం. మధ్యలో యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ కావాలేంటో. షాంఘైలో మనకు రేసు. షాంఘై చైనా అనుకో. షాంఘై చైనాలో కదా ఉండేది. చైనాలో మనం రేస్ చేస్తున్నాం చవర్లెట్ కార్తో. విన్ అవుతాం అంటారా? వాడేదో మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు. అబ్బా, సెకండ్ వచ్చాం గాయస్. ఓకే, ఈ గేమ్ చాలు. టెంపరేచర్ డ్రాప్ 1% అయింది అనుకుంటా. 45తో స్టార్ట్ చేస్తుంటే 2%, 44తో స్టార్ట్ చేస్తుంటే 1% అయినట్టు. ఛార్జింగ్ ప్రెసెంట్ 43 ఉంది. టెంపరేచర్ టెస్ట్ చేద్దాం. 39. జస్ట్ ఒక 5 minutes కూడా అవ్వలేదు అనుకుంటా వీడియో స్టార్ట్ చేసి. అప్పుడే 39, ఫ్రంట్ 40. అది పరిస్థితి. నెక్స్ట్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడదాం. గేమ్ అలాగే మెమరీలో ఉంచాను, లాస్ట్ చెక్ చేస్తా ఎన్ని గేమ్స్ మెమరీలో ఉంచిందో. ఓకే, ఒకసారి సెట్టింగ్స్ చూపిస్తాను. ఆడియో అండ్ గ్రాఫిక్స్లో గ్రాఫిక్ క్వాలిటీ వచ్చి వెరీ హైలో పెట్టాను. ఫ్రేమ్ రేట్ కూడా మ్యాక్స్ పెట్టాను. హైయెస్ట్ ఫ్రేమ్ రేట్లోనే ఆడుతున్నాము. అండ్ ఆల్సో గేమింగ్ మోడ్ కూడా ఆన్లోనే ఉంది. ఇంకా అన్నీ ఉన్నట్టే. ఎక్కడున్నారు వీళ్ళు? ఆడికి వస్తున్నావు. ఎవడో కావస్తున్నాడు వెనక. అబ్బా, వేసేసాడు నన్ను. మొబైల్ అయితే కాలుతున్న ఫీలింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫ్రేమ్ కాలిపోతుంది నాకు. నేను అది ఫీల్ అవుతున్నా బాగా. లాస్ట్ చూద్దాం అసలు ఎంత వచ్చింది. ఓరే, పై నుంచి బాంబు వేసి చంపేశాడు గాయస్ ఎవడో. దొంగనాయాలు. గన్ను చూడడం ఏంది, అందరూ ఎడా తిరుగుతున్నారు. కాల్ ఆఫ్ డ్యూటీ స్టార్టింగ్లో నచ్చేది కాదు, కానీ ఆడే కొద్దిగా భలే ఉంది గేమ్. బాగా బాగా ఆడచ్చు. ఆడే కొద్దిగా మాత్రం భలే అనిపిస్తుంది కాల్ ఆఫ్ డ్యూటీ. స్టార్టింగ్లో ఏందబ్బా ఇలా ఉండేది గేమ్ అనుకున్నా, కానీ ఆడుతుంటే మంచి మజా వస్తుంది గేమ్. వాళ్ళు 22 పాయింట్స్, మనం 21 పాయింట్స్. అంటారు 29, 27. వీళ్ళు మా వాళ్ళు చంపట్లేదు అసలు, అన్నీ నేనే చంపుతున్నా. గెలిచాం మనం 40, వాళ్ళు 37.
ఈ మ్యాచ్ గెలిచేసాం. ఇంకొక మ్యాచ్ ఆడతాయి. ఇది వెరీ లాంగ్గా ఉన్నాయి మ్యాచ్లు. మొబైల్ అయితే కాలుతుంది. ఫ్రేమ్ అసలు పట్టుకుంటేనే కాలిపోతుంది నాకు. గేమింగ్ అంతగా సెట్ అవుతుంది ఈ మొబైల్. ఆడుతుంటేనే అర్థమైపోతుంది. ఇంకో గేమ్ కూడా అది నేను టెంపరేచర్ టెస్ట్ చేసి చెప్తాను మీకు అసలు ఎంత వస్తుంది అని చూద్దాం. అబ్బా ఎగ్గర కొట్టాడు నన్ను. ఇటు కార్ 98 వచ్చుకొని కొడుతున్నాడు గాయ. టీడీఎంలో కార్ 98తో కొడుతున్నాడు. టప్ 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 అంట. ఇదే నన్ను కొట్టింది. బో కార్ 98తో కొట్టడం ఏంద్రా ఆయన. అది కూడా ఎంత ఫాస్ట్గా గాలి వస్తుందో చూడండి. అసలు పబ్జీలో కార్ 98 అసలు చాలా స్లోగా ఉంటుంది కదా. ఒక బుల్లెట్ పేలిన తర్వాత ఇంకోటి పేలుతుంది. కానీ దీంట్లో చాలా ఫాస్ట్గా కాలుతుంది. టప్ 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 అంట. లేరా వీడే కార్ 98 వాడే. ఇన్నాంచి నన్ను చంపేది. ఇటుకుందా ఆడరా నువ్వు. ఒకేసారి ముగ్గురు వేసా. ఒరే ఎవడురా నువ్వు. అవేం దెబ్బలు రాస్తాం. వచ్చాడు ఇడే కదా. ఏడా అన్నాను అనుకుంటా. నా వల్ల కాదు గాయస్. వాడు కొట్టడం ఏందో. నేను సంపద ఈరోజు నేను. ఈడే కార్ 98 వాడు వేసా. ఈ మ్యాచ్ కూడా గెలిచేసాం. లాస్ట్ దెబ్బ కార్ 98 వాడిని వేసా మళ్ళీ. అయిపోయింది 2 గేమ్లు. దీన్ని కూడా ఆఫ్ చేస్తాను. మెమరీలో పెట్టేస్తా చూద్దాం. మొబైల్ అయితే కాలిపోతుంది. నా చేయి అయితే కాలిపోతుంది. సో అసలు మొబైల్ ఎంత హీట్ ఎక్కిందో చూద్దాం. ఫ్రంట్ 42, బ్యాక్ 41. అది పరిస్థితి. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ ఆడదాం. మొబైల్ 42 అంటే పెద్ద విషయం కాదు చెప్పాలంటే. 42, 41 అంటే అసలు పెద్ద విషయం కాదు. కానీ ఈ మెటల్ ఫ్రేము గ్లాస్ బ్యాక్తో వస్తుంది. సో దీనివల్ల మీరు ఎక్కువ హీట్ని ఫీల్ అవుతారు. అది మెయిన్ రీజన్ యాక్చువల్లీ హీట్కి. అండ్ ఇంకోటి ఈ డిజైన్ మాత్రం కొంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడండి ఫింగర్ ప్రింట్స్ ఎలా అంటుకోన్నాయో. అసలు నా ఫింగర్ ప్రింట్స్ ఉంటే నచ్చవు. కానీ చూడండి ఎలా అంటుకోన్నాయి ఫింగర్ ప్రింట్స్. అదొక ప్రాబ్లం ఉంది డిజైన్లో. మొబైల్ అయితే కాలిపోతుంది చేతిలో. ఎక్కువసేపు అయితే ఆడలేరు. ఫ్రీ ఫైర్ మాత్రం కొంచెం డిఫరెంట్ గేమ్. విచిత్రమైన గేమ్. ఆడేవాళ్ళు మాత్రం గ్రేట్ అసలు. ఇది విన్ అయిపోయాం మనం. నేను అన్ని కొట్టాను. వాడు మాత్రం కొడితే పడిపోయా. నేను వాడిని చాలా కొడితే వాడు పడలా. అసలు ఏందో ఈ గేమ్ ఫ్రీ ఫైర్ విచిత్రమైన గేమ్. అసలు కొంచెం బాగా డిజైన్ చేయొచ్చు ఇంకా వీళ్ళు. కానీ చాలా బాగా ఆడతారు కదా చాలామంది. మంచి మంచి స్ట్రీమర్స్ ఉన్నారు. ఫ్రీ ఫైర్ మీద కూడా చాలా ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచాం. మొత్తం 6 రౌండ్స్ ఉంటాయి కదా దీంట్లో. 2 మనం గెలిచాం, 1 వాళ్ళు గెలిచారు. ఇది 4th రౌండ్. ఇంక ఈ 2 గెలిచేస్తే గేమ్ అయిపోద్ది. నెక్స్ట్ బీజిఎంఐ ఆడతాం. ఇది కూడా జస్ట్ మీకు 60 FPSలో ఆడుతుంది గేమ్. ఇక్కడ కనపడుతుందా 60 FPS ఓన్లీ. ఫ్రీ ఫైర్ని కూడా 60 FPSలో ఆడుకోవచ్చు. ఇది కూడా గెలిచేసామా. ఓకే ఇంకా లాస్ట్ రౌండ్ ఇది కాదు, ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఇది 5th రౌండ్. ఎక్కడికి పోయా పరిగెత్తుకుంటూ వచ్చావు. బోయా గెలిచేసాం. ఫ్రీ ఫైర్ కూడా చాలు ఇంకా. నెక్స్ట్ ఇంకా మనం బీజిఎంఐ మొదలు పెడదాం. అన్నీ ఇక్కడ 3 గేమ్స్ ఇక్కడ మెమరీలో ఉంచాను. నెక్స్ట్ బీజిఎంఐ ఆడిన తర్వాత అసలు ఎంత వస్తుంది ఏందో చూద్దాం. ప్రజెంట్ అయితే కొంచెం టెంపరేచర్ తగ్గినట్టుంది. 40 ఇందాకెంత 41 ఉంది, ఇప్పుడు 40కి వచ్చింది. ఫ్రీ ఫైర్ అంతగా ఎందుకంటే పెద్ద గ్రాఫిక్స్ తీసుకోదు కాబట్టి. ఇది కూడా 40, ఇది 42 ఉంది ఇందాక ఫ్రంట్. సో ఇది కూడా 40కి వచ్చింది. లాస్ట్ బీజిఎంఐని మీరు 90 FPSలో ఆడుకోవచ్చు. ఇదండి ఇక్కడ కనపడుతుంది చూడండి ఫ్రేమ్ రేట్. 90 FPSలో ఆడుకోవచ్చు మీరు. కాన్స్టెంట్ 90 FPS అయితే వస్తుంది. ఇక్కడ చూపించడమేమో. ఇది LTPS ప్యాన్లు, LTPO కదా, అదో ప్రాబ్లం.
అన్ని ఎస్టోల్కే ఎత్తుకొచ్చారు టీం అంతా. దొబ్బేస్తున్నారు అంట కాల్చి. ఉందండి ఎవడరా నువ్వు, మొత్తం షార్ట్ గన్నులతో ఆడేస్తున్నారు వీళ్ళు వచ్చి. ఇలా చంపి ఒక షార్ట్ గన్ అన్న తీసుకోవాలి. ఫ్రేమ్ అయితే కాలిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రేమ్ అసలు చేతులు కాలుతున్నాయి నాకు. ఈ మెటల్ సైడ్ మెటల్ కానీ వెనక బ్యాక్ గ్లాస్ కానీ చాలా హీట్గా ఫీల్ అవుతున్నాను నేను. స్మూత్గానే ఉంది కానీ చెయ్యి కాలుతుంది భయంకరంగా. హాయిరా రే, ఎవడరు ఎస్టోల్కేలు వేసుకోవచ్చు పడుతున్నావు నువ్వు వేసినాయాలు. గెలిచేసాం ఈ గేము. నాకైతే చెయ్యి కాలిపోతుంది, సీరియస్గా చెప్తున్నాను. చెయ్యి కాలుతుంది అట్టే నాకు. ఇంకొక గేమ్ ఆడతాను చాలు. ఈ మొబైల్ ఎంత హీట్ ఎక్కుతుందో తెలియదు కానీ చెయ్యి అయితే కాలిపోతుంది. సో నెక్స్ట్ ఈ గేమ్ ఆడేసి నేను టెంపరేచర్ టెస్ట్ కూడా చేస్తాను. పట్టుకోలేకపోతున్నాను అసలు చూసారా ఎంత ల్యాగ్ అయిందో. లోడ్ కాల అసలు. ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. చెయ్యి కాలిపోతుంది ఫ్రెండ్స్. షార్ట్ గన్ ఎత్తుకొస్తున్నా పుచ్చకాగాడు. అయిపోయింది ఇలా సంగతి. అబ్బా ఏంది ఇలా కాలుతుంది అసలు మొబైల్. ఎంత టెంపరేచర్ రీచ్ అయిందో చూడాలి. అసలు మొబైల్ మాత్రం కాలిపోతుంది. ఓకే అయిపోయింది గేము. టెంపరేచర్ చెక్ చేయాలి ఫస్ట్. కాలిపోతుంది మొబైల్, మామూలుగా కాలట్లేదు. 42.9. అసలు 42.9 అంటే అసలు పెద్ద మ్యాటరే కాదు, ప్రతి మొబైల్లో రీచ్ అవుతుంది. ఇక్కడ కూడా 42.9 ఫ్రంట్ కూడా. 42.9 అనేది అసలు మ్యాటరే కాదు, ప్రతి మొబైల్లో రీచ్ అవుతుంది. కానీ ఈ బ్యాక్ గ్లాసు సైడ్ మెటల్ వల్ల మొబైల్ అయితే పట్టుకోవడానికే చాలా కాలిపోతుంది. ఇప్పుడు కూడా పట్టుకోలేకపోతున్నా, చాలా వేడిగా ఉన్నాయి. సో గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం నేను అంతగా సజెస్ట్ చేయను ఈ మొబైల్ని. ర్యామ్లో అన్ని గేమ్స్ ఉంచుకుంటుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ యాస్పాల్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇదేంది బ్లాక్ అయిపోయింది? లేదు, ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతుంది. యాస్పాల్ట్ అయితే ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతుంది, ర్యామ్లో ఉంచుకోలేదు. నెక్స్ట్ గేమ్ ఏంటి? నెక్స్ట్ గేమ్ ఆడింది కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాం మనం. కాల్ ఆఫ్ డ్యూటీని ర్యామ్లో అలానే ఉంచుకుంది. యాస్పాల్ట్ అసలు ఏ మొబైల్ ఉంచుకోవట్లేదు ఏందో. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ ఆడాం. ఫ్రీ ఫైర్ని కూడా అలానే ఉంచుకుంది. ఇప్పుడే బీజిఎంఐ ఆడాం కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది అనుకోండి. అది ఇంకా బ్యాటరీ వచ్చేటప్పటికి జస్ట్ 36% వచ్చింది. మనం 45 దగ్గర 44 దగ్గర స్టార్ట్ చేసాం. ఒక 8 to 9% డ్రాప్ అయింది అంతే. ఆల్మోస్ట్ 1 hour నుంచి గేమ్ ఆడుతున్నా. 8 to 9% అంటే అది పెద్ద మ్యాటర్ కదా అసలు. సో బ్యాటరీ అయితే చాలా బాగా వస్తుంది, కానీ గేమింగ్కి మొబైల్ అయితే కాలిపోతుంది. అదొకటే అయితే చెప్పగలను. ఇది లోపల కాలట్లేదు, కానీ బయటికి ఈ ఫ్రేమ్ వల్ల మనకు కాలినట్టు బాగా ఫీల్ అవుతాం మనం. అది ఇంకా ఇప్పటి వరకు గేమ్ ఒక ఆల్మోస్ట్ 1 hour నుంచి 1.5 hour దాకా గేమ్ ఆడాం. నాకు అర్థమైంది ఏంటంటే ఈ మొబైల్ గేమింగ్ అయితే సెట్ కాదు. ఎవరన్నా గేమింగ్ కోసం ఈ మొబైల్ కొనుక్కుందాం అని చూస్తుంటే మీకైతే ఈ మొబైల్ కరెక్ట్ కాదు. నేను అప్పుడప్పుడు ఆడుకుంటా అనుకుంటే తీసుకోవచ్చు ఈ మొబైల్ని. లేదు నేను గేమింగ్ కోసం ఎక్కువ ఆడతాను అన్న వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ సెట్ కాదు. ఈ మొబైల్ ఇంటర్నల్ గా హీట్ అవ్వట్లేదు, కానీ బయట ఫ్రేమ్ మాత్రం కాలిపోతుంది పట్టుకుని ఆడేటప్పుడు. అసలు కాసేపు ఆడుతుంటేనే ఆడడానికే చాలా ఇబ్బంది ఉంది. అంత ఎక్కువ కాలుతుంది ఫ్రేమ్. మీరు గేమింగ్ కోసమే అని చూస్తుంటే IQ Neo 10 ఉంటుంది. దాని గేమింగ్ రివ్యూ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి అది చెక్ చేయండి వీడియో. ఆ మొబైల్ బాగా సెట్ అవుద్ది గేమింగ్ దీనికన్నా. మిగతా అన్నిటికీ బాగుంటది. ఇది మంచి డిస్ప్లే, బ్యాటరీ గానీ, సౌండ్ గానీ ప్రతి దానికి బాగుంది. ఓన్లీ గేమింగ్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం. నేను అప్పుడప్పుడు గేమ్స్ ఆడతా అన్నాడు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. నేను ఎక్కువ గేమింగ్ కోసం చూస్తున్నాను అన్నాడు మాత్రం సెట్ కాదు ఈ మొబైల్. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గేమింగ్ రివ్యూస్, ఫుల్ రివ్యూస్, కంపారిజన్స్ మీకు అన్ని ఒకటే ఛానల్లో దొరకడం చాలా కష్టం. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మన దగ్గర నుంచి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.